ఖేడ్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు మంత్రి హరీష్ రావు. గత పాలకులు 60 ఏళ్లుగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. టీడీపీకి డిపాజిట్లు కూడా రావని, కాంగ్రెస్ పార్టీది కూడా అదే పరిస్థితి అని చెప్పారు. బీటీ రోడ్లు, ఆసుపత్రులు, మార్కెట్ యార్డుల నిర్మాణాన్ని చేపట్టామంటున్న హరీష్ రావుతో మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కప్పర్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. హరీష్ రావు గత కొన్ని నెలలుగా నారాయణఖేడ్లో చేస్తున్నటువంటి శ్రమకు ఫలితం ఏ రకంగా ఉంటుందనే దానిపైన హరీష్ రావుతో ప్రత్యేక చర్చా కార్యక్రమం. సార్ నమస్కారం. సార్ సార్ ప్రధానంగా మీరు గత కొన్ని నెలలుగా అంటే దాదాపుగా ఇక్కడ ఉప ఎన్నిక వస్తుంది అన్నప్పటి నుంచి మొత్తం నియోజకవర్గంలో మకామేసి పనిచేస్తూ ఉన్నారు. అంటే గతంలో అసలు టీఆర్ఎస్ అంటే ఇక్కడ చాలా బలహీనంగా ఉంది అన్న దగ్గర నుంచి చాలా బలంగా ఉంది, గెలిచే అవకాశాలు అనే దాకా తీసుకొచ్చారు. దీని వెనుక మీ కృషి చాలా ఉంది. ఏ రకంగా దీన్ని చేయగలిగారు? నారాయణఖేడ్లో ఈరోజు జరుగుతున్నటువంటి పోటీ అణిచివేతకు అభివృద్ధికి మధ్య పోటీ. అంటే గ్రామాల్లో వెళ్ళినప్పుడు అసలు ఒక రాజకీయ పార్టీ ఎన్నికల ప్రచారంలో పోతే మా పార్టీ మేనిఫెస్టో ఇది, గతంలో మేము ఈ రకంగా పనిచేసాం, మమ్మల్ని గెలిపిస్తే ఈ పని చేస్తామని ఎవరైనా సహజంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా చెప్తాం. కానీ నారాయణఖేడ్లో ఆ పరిస్థితి లేదు వాస్తవానికి ఇప్పటిదాకా. ఒక ఇంట్లో వెళ్ళి ఒక 20 మందో 10 మందో ముఖ్యులను కూర్చోవడం, వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం, వాళ్ళు చెప్తే ఊరంతా ఓటేయాలి అనేటువంటి ఒక విధానం గత కొంతకాలంగా కొనసాగుతున్నట్టుగా మాకు ఇక్కడ తిరిగినప్పుడు అర్థమైంది. ఇప్పుడు ప్రజలు నిజంగా చాలా సంతోషంగా ఉన్నారు. అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఎలా పనిచేస్తుంది, రేపు రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నామని చెప్పినప్పుడు ప్రజల నుంచి అద్భుతమైనటువంటి ఆదరణ మాకు లభిస్తూ ఉంది. నిజానికి కొంత మాకు పార్టీ క్యాడర్ మొదట్లో తక్కువగా ఉన్నప్పటికీ మేము గ్రామాల్లోకి వెళ్ళి వివరించినప్పుడు యువత, ఏ రాజకీయ పార్టీలో లేనటువంటి యువత మొత్తం గ్రామాన కూడా ఒక్కటై ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. గ్రామాల్లో వెళ్ళి మేము చూసినప్పుడు చాలామంది హైదరాబాదులో చక్కెర ఫ్యాక్టరీలో పనిచేయడానికి వలసలు పోయిన వాళ్ళు, అంటే ఏ గ్రామంలో చూసినా 40 నుంచి 50% వలస పోయినారు, 40 to 50%. అంటే పని లేకపోవడం, విద్యా అవకాశాలు లేకపోవడం, కనీసం త్రాగునీరు, సాగునీరు లేకపోవడం, అన్ని రంగాల్లో ఈ నియోజకవర్గాన్ని గత పాలకులు వెనుకబడేసినటువంటి పరిస్థితి. సో ప్రజల్లో అదే చైతన్యం తెచ్చాం. రాష్ట్రం నుంచి కేంద్రం వరకు ఎమ్మెల్యే, ఎంపీతో సహా మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు నిజంగా అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం ద్వారా నిజమైనటువంటి అభివృద్ధి ఫలాలు, నిజమైన స్వాతంత్ర ఫలాలు ఈ నియోజకవర్గానికి దక్కుతాయనేటువంటి విషయాన్ని గ్రామానికి ఇంటింటికి కూడా తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. మనం భయపెడితే భయపడేవారు ఎవరు లేరు ఈ రోజుల్లో, లేదా మనం ఏదో చెప్తే అంత గుడ్డిగా నమ్మే ప్రజలు ఉండరు. వాస్తవాల్ని వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఏం చెప్పాం? మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒక మార్కెట్ యార్డు లేని నియోజకవర్గం నారాయణఖేడ్. 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయలేదు. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 కోట్ల రూపాయలతో 2 మార్కెట్ యార్డులు నారాయణఖేడ్లో పెట్టాము అని ఉన్న విషయాన్నే చెప్పాను. ఈ మెదక్ జిల్లాలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి ఉంది. మొత్తం జిల్లాలో ఒక మంచి ఆసుపత్రి 100 పడకలది లేనటువంటి నియోజకవర్గం నారాయణఖేడ్. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 150 పడకల ఆసుపత్రి నారాయణఖేడ్కి ఇచ్చాం. దాన్ని త్వరలోనే ప్రజలకు అందుబాటులో తెస్తాం. ఇప్పుడు చేరుతున్నటువంటి నాయకులందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోవడానికి, నారాయణఖేడ్ టౌన్ అభివృద్ధి చేయకపోవడానికి కారకులు ఎవరో వాళ్ళే ఇప్పుడు టీఆర్ఎస్ కండువా కప్పుకొని వస్తున్నారు. మళ్ళీ వీళ్ళు రేపు అదే అంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసమే చేస్తారు కదా. దీన్ని ఎట్లా విశ్వసించాలి అనేటువంటి ఒక విమర్శ. అభివృద్ధి అనేది నాయకుడి మీద ఉంటుంది, నాయకుడి కష్టం మీద ఆధారపడుతుంది. కిష్టారెడ్డి అభివృద్ధి చేస్తా అంటే, సురేష్ షెట్కర్ గారు అభివృద్ధి చేస్తా అంటే ఈ నాయకులు వద్దన్నారా? ఈ నాయకులు వద్దంటే వీళ్ళు లాగినరా? అయినా ఈరోజు మా పార్టీలో చేరుతున్నది నాయకుల కంటే కూడా యువత ఎక్కువగా చేరుతుంది, విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారు, మహిళలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీకి ఆకర్షితున్నారు. నేను ముందే చెప్పినాను, వలసపోయినటువంటి వాళ్ళు హైదరాబాద్లో కానీ ఇటు బీదర్ వైపు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు పార్టీలో చేరుతూ ఉన్నారు. మా వలసలకు కారణమే ఈ కాంగ్రెస్ పరిపాలన. ఏదైనా మాకు కొంత గోదావరి నీళ్ళు వస్తే, మాకు సింగూరు నీళ్ళు వస్తే మా ప్రాంతం బాగుపడుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో వారంతా టీఆర్ఎస్లో చేరుతున్నారు. కానీ అసలు మిషన్ భగీరథకు సంబంధించి సింగూరును ఒక తీసుకున్న సింగూరునే ఈ రోజుకు చూస్తే 0.5 TMC కూడా లేదు. అంటే మంజిరాలో నీళ్లు, మంజిరా వాటర్ వస్తే తప్ప సింగూరులో నీళ్ళు రానటువంటి పరిస్థితి. రెండు విషయాలు మరి. అంటే గత మీరు మంచి ప్రశ్న. 4 సంవత్సరాల నుంచి నీళ్లు లేవు. మరి ఎట్లా దాన్ని మీరు ఫుల్ఫిల్ చేయగలుగుతారు? 4 సంవత్సరాల్లో నీళ్లు లేనిది ఎప్పుడు లేదు. 25 సంవత్సరాల్లో మొదటిసారి, గత 25 సంవత్సరాల్లో సింగూరులో నీళ్లు లేనటువంటి పరిస్థితి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. నంబర్ 1. దీనికి 2 పరిష్కారాలు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంది ఆల్రెడీ. ఒకటి, సింగూరు నుంచి హైదరాబాద్కి నీళ్లు పోతూ ఉన్నాయి.
ఇప్పుడు గోదావరి నీళ్లు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాద్ తెచ్చింది కనుక సింగూరు నీళ్లను పూర్తిగా మెదక్ జిల్లాకే వాడతామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఆపేసినాం. ఉన్న కొద్ది నీళ్లు ఇప్పుడు ఒక టీఎంసీ నీళ్లు ఉన్నాయి. దీన్ని పూర్తిగా ఈ జిల్లా ప్రజల మంచినీళ్ళకి అవసరం అని చెప్పి ఈరోజు కాదు, మేము ఆపి ఆల్రెడీ 2 months అయింది. 2 months కిందనే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఆ ఉన్న ఒక టీఎంసీ మెదక్ జిల్లా త్రాగునీటి అవసరాలకు ఉపయోగించుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం వల్ల ఇలా నర్సాపూర్ కానీ, జోగిపేట కానీ, ఈరోజు సంగారెడ్డి, సదాశివపేట, పటాన్చెరు ప్రజలు నీళ్ళు తాగుతున్నారంటే హైదరాబాద్కి ఆపడం వల్ల ఆ నీళ్ళు ఇలా ఇంకో 6 నెలల పాటు ఈ జిల్లా ప్రజలకు ఇవ్వగలుగుతున్నాం. కొన్ని నెలలుగా నారాయణఖేడ్ ప్రాంతంలో దాదాపు అన్ని గ్రామాలు పర్యటించాను. ఈ నారాయణలో ప్రధానంగా మీరు గుర్తించిన సమస్య ఏంటి, అంటే ఇంపార్టెంట్ ప్రాబ్లం? విద్య, వైద్యం, విద్యుత్తు, ఆరోగ్యం, త్రాగునీరు, సాగునీరు, ఈ 6 రంగాల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది. అసలు త్రాగునీరు విషయంలో ఎంత బాధకరమైన పరిస్థితులు అంటే నులక మంచం మీద కూర్చొని స్నానం చేసినాక కింద పడ్డ నీళ్ళను కూడా కాపాడి మళ్ళీ వాటిని రీయూజ్ చేసుకోవడం, స్నానం చేసిన నీళ్లను బట్టలు ఉతుక్కోవడానికో ఇంకో అవసరాలకో లేదా ఇంకొకరు స్నానం చేయడానికి వాడేటువంటి ఒక దుస్థితి బహుశా ఎక్కడన్నా ఉంది ఈ రాష్ట్రంలో అంటే అది కేవలం నారాయణఖేడ్లో. ఒక బోర్గి గ్రామానికి కంక్టి మండలంలో పోతే మా తండాకు పిల్లనివ్వడం లేదు, నా కొడుకు పెళ్ళి అయితలేదు, ఎందుకంటే దూరం ఎక్కడో 2 కిలోమీటర్ల దగ్గర నిలబడి కొట్టంగా 10 నిమిషాలకు బిందె నిండితే మోసుకొని రావాలంటే కోడలు పిల్లని ఇబ్బంది పెడతామని పిల్లనివ్వని పరిస్థితి ఉంది సార్ అని చెప్పి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే త్రాగునీరు అనేటువంటిది ఒక తీవ్రమైనటువంటి సమస్య. ఇంతకాలం ఒక సీరియస్ ప్రయత్నం ఆ త్రాగునీరు సమస్య తీర్చడానికి ఈ నియోజకవర్గంలో జరగలేదు. ఇంత పెద్ద నియోజకవర్గం, ఇక్కడ మొదలై పేద రైతులు ఒక మార్కెట్ కమిటీ లెక్క కంటి ప్రజలు బీదర్ పోయి అమ్ముకోవడం, ఇవాళ మనూరు ప్రజలు పిట్లంల మార్కెట్ నిజామాబాద్ పోవడం, శంకరంపేట వాళ్ళు జోగిపేట పోవడం, చెట్టుకొకరు పుట్టకొకరు పోయి మద్దతు ధర రాక రైతులు నష్టపోయినటువంటి తీరు, చెరువుల సంఖ్య తక్కువ, ఉన్న చెరువులను కూడా పట్టించుకున్నటువంటి తీరు. విద్య, కంగిటి అనే ఒక మండలానికి వెళ్ళినప్పుడు మొత్తం మండలంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 3, జిల్లాలో రామాయణపేటలో 18 పాఠశాలలు ఉన్నాయి, దుబ్బాకలో 19 పాఠశాలలు ఉన్నాయి, ఇట్లా వేరే ఒక్కొక్క దగ్గర 20 పాఠశాలలు ఉన్నాయి. మొత్తం మండలంలో కేవలం 3 ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఉన్నాయి, హై స్కూల్స్ ఓన్లీ 3. ఇంత స్పీడ్ డెవలప్మెంట్ అంటే మీరు చెప్తున్నట్టు ఈ 3 నెలల్లోనూ 4 నెలల్లోనూ ఇంత స్పీడ్ డెవలప్మెంట్ ఇక్కడనే పొరపాటు అండి. ఇది 4 నెలల్లో జరగలేదండి, ఈ ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో జరిగింది. నేను అందుకే చెప్తున్నాను మీకు. నేను కృష్ణారెడ్డి గారు చనిపోకముందే పంచాయతీరాజ్లో రోడ్లు వేయడానికి 40 కోట్ల రూపాయలు ఇచ్చాం. కృష్ణారెడ్డి గారు చనిపోకముందే R&B శాఖలో 140 కోట్లు ఇచ్చాం. కృష్ణారెడ్డి గారు చనిపోకముందే మిషన్ కాకతీయలో 35 కోట్ల రూపాయలు ఇచ్చాం. కృష్ణారెడ్డి గారు చనిపోకముందే ఈ 1000 రూపాయల పెన్షన్ కావచ్చు, 6 కేజీల బియ్యం కావచ్చు, అనేక విద్యుత్ సబ్స్టేషన్లు కావచ్చు, మార్కెట్ యార్డ్ కావచ్చు, ఇవన్నీ మేము ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చేసినాం. ఆయన చనిపోయిననో ఉప ఎన్నికల కోసమో చేశారనేటువంటి అభిప్రాయం తప్పు. అంటే హరీష్ రావు గారు, ఇప్పుడు మరి ఇవన్నీ కృష్ణారెడ్డి పెట్టిన ప్రతిపాదనల వల్ల చేసిందా లేదా ప్రభుత్వం సమస్యలను గుర్తించి చేసిందా? మా ముఖ్యమంత్రి గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి మీకు. నేను మిషన్ కాకతీయ కింద నేను చెరువుల కార్యక్రమాన్ని ప్రారంభం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయింది. నేను గత ప్రభుత్వ హయాంలో జానారెడ్డి గారు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉంటే ఒక రోడ్డు బీటీ రెన్యువల్ 1 కోటి రూపాయల కోసం మేము 10 సార్లు తిరిగిన సందర్భాలు ఉన్నాయి. చెరువుల్లో మంత్రుల నియోజకవర్గాలు మన పార్టీ ఎమ్మెల్యేల చోట ఎక్కువ పెట్టాలన్నా ఏ పాలసీ ఇంప్లిమెంట్ చేయాలని ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినప్పుడు వారు చెప్పిన మాట ఒకటే, నాకు జహీరాబాదో నారాయణఖేడో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్న ప్రజలు తెలంగాణ ప్రజలు వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేయాలన్నారు. అందుకే మా ప్రిన్సిపల్ మీరు చూడండి, ఈరోజు రోడ్లు తీసుకుంటే ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామానికి రాష్ట్రంలో బీటీ రోడ్డు, ప్రతి మండల కేంద్రానికి డబుల్ రోడ్డు, ప్రతి జిల్లా కేంద్రానికి 4 లైన్ అన్నాడు. ప్రతి మండలానికి డబుల్ రోడ్ అన్నారు కనుక ఈ మండలంలో గతంలో డబుల్ రోడ్ దేనికి లేదు. ఇలా కంగిటికి డబుల్ రోడ్ వేయడానికి 52 కోట్లు, కలిహేరుకు డబుల్ వేయడానికి 32 కోట్లు, మనూరుకు డబుల్ రోడ్డు, ఇవన్నీ కూడా ఒక పాలసీలో భాగంగా వచ్చినాయి తప్ప కిష్టారెడ్డి ప్రపోజల్లో రాలే. కొద్ది రోజులు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇక్కడ మీరు గ్రామానికి తిరిగినారు. అసలు ఓటర్స్ పల్స్ ఏ రకంగా ఉంది? మీరు చివరికి ఓటర్లని అసలు ఏ ఓటర్లకు చేసే విజ్ఞప్తి అండి? తెలుగుదేశం అయితే డిపాజిట్ ఈస్ గాన్, అందులో డౌట్ కూడా లేదు, చర్చ కూడా లేదు. డిపాజిట్ రాధిక. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్కు కుడి ఎడమగా ఉన్నది, గెలుపు కాదు డిపాజిట్కు కుడి ఎడమగా ఉంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఏదైనా కొంత సెంటిమెంట్ అనో ఇంకేదో కొంత భయభ్రాంతం గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఓటర్ల దగ్గరికి వెళ్ళి స్వేచ్ఛగా బయటకు రండి, మీరు ఆత్మసాక్షిగా ఓటేయండి, ఈ ప్రభుత్వం చేస్తున్న పనితీరును చూసి ఓటేయండి, రేపు జరగవలసిన అభివృద్ధి గురించి ఓటేయండి, ఈ అణిచివేతకు చర్మగీతం బాలండి, ఈ నారాయణఖేడ్లో ఈ వలస లాగాలన్నా
మీకు త్రాగునీరు రావాలన్నా సాగునీరు రావాలన్నా నిజమైన అభివృద్ధి ఫలాలు మీకు అందాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం గెలవడం ద్వారానే, ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలవడం ద్వారా సాధ్యమైంది. ఎన్నికల తర్వాత నారాయణఖేడ్లో జరిగినటువంటి అభివృద్ధికి ప్రతిరూపంగా మొత్తం మెదక్ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో హరీష్ రావు ఇదే శ్రద్ధతోటి పనిచేస్తారని చెప్పి అనుకుంటా కదా. ఇప్పుడు దుబ్బాకలో మా ముఖ్యమంత్రి గారు వచ్చి 200 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చిండ్రు. మెదక్లో ముఖ్యమంత్రి గారు వెళ్ళి గణపూర్ ప్రాజెక్టుకు 100 కోట్లు ఇచ్చినారు, ఇంకో 100 కోట్ల రూపాయలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చినారు. సో గజ్వేల్లో జరుగుతూ ఉంది, సిద్దిపేటలో జరుగుతుంది, రేపు నర్సాపూర్లో జరుగుతుంది, రేపు జోగిపేటలో జరుగుతుంది. సో అన్ని నియోజకవర్గాలను కూడా మేము డెఫినెట్గా అభివృద్ధి చేసే దిశగా ముందుకు తీసుకొని పోతాం. అంటే అదే నారాయణఖేడ్ మీద కొద్దిగా ప్రత్యేక ప్రేమలు అన్ని సహజంగానే ఎక్కడైతే బాగా ఆకలి ఉంటుందో, ఎక్కడైతే బాగా వెనుకబాటుతనం ఉంటుందో దాని మీద ప్రత్యేక దృష్టి పెడతాం డెఫినెట్గా. అవసరం ఉన్న చోట, ఆకలి ఎక్కువ ఉన్న చోట ₹1 ఎక్కువ పెట్టడంలో తప్పు లేదు, అది ఎవరైనా హర్షిస్తారు. సో ఇక్కడ కొంత వెనుకబాటుతనం ఎక్కువ ఉంది, కొంత ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ నియోజకవర్గాన్ని అన్ని నియోజకవర్గాల స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నం, అన్ని నియోజకవర్గాల్లాగా నారాయణఖేడ్ అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేస్తాం. ఇది ప్రధానంగా నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించి గత అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడినటువంటి నారాయణఖేడ్ను మిగతా నియోజకవర్గాలకు సమానంగా తీసుకురావడానికి చేసినటువంటి కృషిలో భాగంగానే నారాయణఖేడ్ నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నట్టు. మరి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు ఎవరిని ఆదరిస్తారు, ఎవరిని గెలిపిస్తారు అనేది మనం వేచి చూడాలి.